సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. క్రిస్టల్స్ తో కీ చైన్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు భారతి గారు. అదేంటో చూసి నేర్చుకుందాం. నమస్కారం అండి భారతి గారు. నమస్తే అండి భారతి గారు, మా సకులందరికీ క్రిస్టల్స్ తో కీ చైన్ ని తయారు చేసి చూపిస్తానన్నారు ఈ రోజు. సో మరి తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తానండి. క్రిస్టల్స్, సిజర్స్, వైర్, నీడిల్, గోల్డ్ బీడ్స్, కీ చైన్ రింగ్స్ అండి. సో మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ నేను థ్రెడ్ వైర్ ఎక్కించేసానండి నీడిల్లోకి. ఫస్ట్ ఒక 6 బీడ్స్ తీసుకోవాలండి. 6 క్రిస్టల్స్ అంటే బీడ్స్ అయినా చేసుకోవచ్చు, ఏ వెరైటీలో అయినా చేసుకోవచ్చు. సో మనం క్రిస్టల్స్ కాకుండా బీడ్స్ కూడా చేసుకోవచ్చు. వుడెన్ బీడ్స్, ఇప్పుడు డ్రాప్ బీడ్స్ తో ఫస్ట్ 6 ఎక్కించేసుకోనండి. నేను ఎక్కించాక మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6 బీడ్స్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ కార్నర్ కి వచ్చాక ఇవి 3 వేసేసేయాలి. సో నాట్ వేసేస్తాం. నాట్ వేసేస్తారా అండి? లేదంటే జనరల్ గా అయితే కొంతమంది ఏంటంటే ఆ లాస్ట్ బీట్ లోంచి కూడా తీసుకుంటారు కదా. లేదండి, నాట్ వేస్తాను. ఎందుకంటే లాస్ట్ బీట్ లో తీసుకుంటే మనం రఫ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మెల్లమెల్లగా ఊడిపోతుంది. ఇదైతే ఇది ఊడిపోదు. అది రఫ్ యూజ్ చేయడానికి అదే అంత ఇదిగా ఉండదు. ఇంకోటి మనం టైట్ గా లాగి చేస్తే మనం నెక్స్ట్ రౌండ్స్ తిప్పినప్పుడు కూడా కరెక్ట్ గా ఉంటుంది, లూజ్ రాకుండా. సో చక్కగా దాన్ని గట్టిగా నాట్ చేసి ఒక 2 టైమ్స్ వేసేసుకుంటే ఈ ఎక్సెస్ ని కట్ చేసేసుకోవాలి. ఓకే మేడం. సో 6 బీడ్స్ ఇప్పుడు మళ్ళీ పక్కన దాంట్లోంచి తీయాలండి. పక్కన క్రిస్టల్ లోంచి నీడిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 6 వేసుకుంటాం. ఓహో, మేడం మామూలుగా అయితే క్రిస్టల్స్ కానివ్వండి, పూసలు కానివ్వండి, ఇలాంటివన్నీ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ ఒక 4 తీసుకున్నారనుకోండి, నెక్స్ట్కి వెళ్ళేప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఇది ముందు దాంట్లో ఒక బేస్ ని తీసుకుని మళ్ళీ 3 ఎక్కించడం అలా ఉంటుంది కదండి. ఇది సేమ్ ప్యాటర్న్ వస్తుందండి. కానీ మీరు ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా 6 తీసుకుంటారు. అంటే ఇక్కడ స్టార్ట్ ఇప్పుడు నెక్స్ట్ దానికి నేను 5 తీసుకుంటాను. ఓకే, ఫస్ట్ 2 మాత్రం 6 తీసుకుంటారు. ఇప్పుడు ఇందులోంచి 6 ఎక్కిచ్చేసానండి. ఇప్పుడు మనం ఫస్ట్ నీడిల్ ముందుకు తీసుకున్న దానిలోంచి మళ్ళీ అదే క్రిస్టల్ నుంచి బయటకు తీసాను. ఓకే, ఇప్పుడు 2 రింగ్స్ వచ్చింది. ఇప్పుడు ఈ నీడిల్ ఇందులోంచి తీస్తాను. సో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ 4 గా అవుతుంది. 4 అండి. అంటే మనం బేసిక్ ఫస్ట్ బేస్ లో 5 తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ 5 తీసుకున్నాం, తర్వాత 4, 3 అలా. ఇప్పుడు నేను 6 తీసుకున్నాను కనుక ఇక్కడ 5. అంటే రింగ్ లెంత్ బట్టి మనం తీసుకునే బీట్స్ బట్టి అండి. ఇప్పుడు నేను 6 తీసుకున్నాను కనుక ఇక్కడ 5 వస్తాయి, తర్వాత 4 అలా తగ్గించుకుంటూ వస్తుంది. అంటే 6th మనకి ఇక్కడ యాడ్ అవుతుందండి ఇందులో. 6th యాడ్ అయిపోతుంది. యాడ్ వల్ల ఇది మళ్ళీ 6 లాగా వచ్చేస్తుంది. ఓకేనండి. సో మొత్తానికి ఒక బిస్కెట్ షేప్ అంటారు కదండి, డైమండ్ షేప్ లోకి వస్తున్నాం మనం. రౌండ్ ఫ్లవర్ లా వస్తుందండి. అంటే హాఫ్ ఫ్లవర్ లా చేసుకోవచ్చు, ఫుల్ చేయొచ్చు. ఓకే, సరిపోతాయండి. చాలు. సో దీనికి ఇప్పుడు 2 బేస్ చేస్తున్నారు. రెండిట్లోంచి తీసి ఇలా చేశాను కదా. ఇలా చేసిన దానికి మనం ఏం చేయాలంటే మొత్తం ఫ్లవర్ కావాలంటే ఫ్లవర్ చేసుకోవచ్చు, ఇలా ఈ షేపే కావాలంటే ఇలా చేసుకోవచ్చు అండి. మనం ఈ రింగ్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక 3, 4 అలా ఎక్కిచ్చేసుకోవాలి. రింగ్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఒక దాన్ని వదిలేసి 3 లోంచి నీడిల్ తీసానండి. 4 ఎక్కించాం కదా, 4 లో ఒకటి పైకి వదిలేస్తాం. వదిలేసాక తర్వాత నీడిల్ కింద 3 లోంచి కిందకి తీస్తాం. మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం అక్కడికి వస్తాం. నాట్ వేసుకుని కట్ చేసేసుకొని సో ఒక షేప్ వచ్చింది దీనికి, 4 ఫ్లవర్స్ లాగా. తర్వాత దీనికి ఇక్కడ మనం ఇలా సెంటర్ లా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు మనం గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా, గోల్డ్ బీడ్స్ అన్ని ఇందులోకి ఎక్కిచ్చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఇలా గోల్డ్ బీడ్స్ అన్ని ఎక్కించిన తర్వాత ఫస్ట్ క్రిస్టల్ ఉంది కదండి, అందులో ఇలా తీసేసుకున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత ఇక్కడ మనం మళ్ళీ ఏం చేస్తామంటే నీడిల్ మొత్తం అన్నిట్లోంచి బయటికి తీయాలి. మళ్ళీ గోల్డ్ బీడ్స్ అంటే టైట్ చేస్తున్నాం మనం.
సో ఇది కొంచెం ప్రాసెస్ తో కూడుకున్న పని కదండి. అవునండి. ఎక్సెస్ ఉన్న వైర్ అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ రింగ్ ఉంటుంది కదా, ఓకే, ఆ రింగ్ ఇలా ఓపెన్ చేసుకొని ఇది ఇందు లోపల పెట్టేస్తాం. సో ఇలా పిన్ చేసుకొని ఈ మధ్య కాలంలో ఏ అమ్మాయిని చూసినా అండి లంగా ఓని వేసుకుందంటే ఇలాంటి అందమైన కీ చైన్స్ కానివ్వండి లేదా చెక్కుడు గుత్తులని ఒకప్పట్లో ఉండేవండి. ఆ చెక్కుడు గుత్తులు ఇప్పుడు వచ్చేసాయండి మళ్ళీ ఫ్యాషన్లోకి. ఇక్కడ నుండి నడుము దగ్గర నుండి మోకాళ్ళ వరకు ఎంత అందమైన డిజైన్స్ ని వేసుకుంటున్నారు అమ్మాయిలు. సో నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా అందంగా ఉంది. ప్లెయిన్ లంగా ఓని వేసుకొని దానికి కాంట్రాస్ట్ కలర్ లో ఇలాంటిది ఏదైనా తయారు చేసి పెట్టుకున్నారనుకోండి సూపర్ గా ఉంటుంది. ఎనీవే భారతి గారు, మరి చాలా బాగుంది, కానీ ఇలాంటివి తయారు చేసిన ఇంకేమన్నా ఉంటే చూపిస్తాను. ఓకేనండి. ఇదిగోండి సుజాత గారు చెప్పాను కదా నేను చేసినవి. ఇది ఇప్పుడు నేను మీకు చూపించిన ప్యాటర్న్ ఇది. ఓకే, ఫ్లవర్ పార్ట్. ఫ్లవర్ పార్ట్. సో ఇది ఇక్కడ ఇంకొక పువ్వు వచ్చేస్తే సరిపోతుంది. అంటే ఇలాగైనా చేసుకోవచ్చు, అలాగైనా చేసుకోవచ్చు, కంప్లీట్ గా చేసుకోవచ్చు. ఓకే, నైస్ అండి. ఇది కూడా చాలా బాగుంది అండ్ బ్లూ చాలా బాగుంది, అందంగా ఉన్నాయండి, చాలా క్యూట్ గా ఉన్నాయి. డబల్ కలర్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి పర్ల్ వాడాను, క్రిస్టల్ పర్ల్, మనకి ఎలా కాంబినేషన్ కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి భారతి గారు. మా సకులందరికీ చక్కటి కీచైని చూపించారు, ధన్యవాదాలండి. నేను కూడా మీకు చాలా ధన్యవాదాలు చెప్తాను, ఎందుకంటే ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చి ఇలాంటి వర్క్స్ అందరికీ నేర్పించే అవకాశం ఇస్తున్నందుకు నేను సఖీకి మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి క్రిస్టల్స్ తో కీ చైన్, నిజంగా చాలా బాగున్నాయి కదండి. ఈ మధ్యకాలంలో ఇవి ఫ్యాషన్ కూడా. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి క్రిస్టల్స్ తో ట్రై చేసి చూడండి, ఓకేనా? అంతేకాకుండా మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే వెంటనే మా నంబర్కి కాల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 04023565540. ఈ నంబర్కి డయల్ చేయండి, చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. సో మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.